హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి నా జీవిత చరిత్ర అయితే మీకైతే చెప్పబోతున్నానండి. నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు పడినానా, నా జీవితంలో ఎన్ని బాధలు పడినానా, ఆ బాధలు అలాగ ఉన్నాయా, నా సమస్యలు తీరాయా లేదా అనేది మీకైతే ఈరోజైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి. చూడండి, ఈ సమయం ఏం సమయమా అని మీరు అనుకోవచ్చు, కానీ నాకైతే ఎక్కువ కష్టాలు అయితే వచ్చేసాయండి ఆటోమేటిక్గా. అయితే కంపల్సరీగా అయితే చెప్తానండి. వచ్చేసి ఏంటంటే మనం అక్కడికి నన్నారగడలు తవ్వడానికి వెళ్ళాం కదండి. మన గిద్దూరు సైడు నన్నారగడలు తవ్వడానికి వెళ్ళాం కదా. అక్కడ మనం దొరికినప్పుడు మన సంపాదన దాదాపు ఒక 15,000 దాకా చేసామండి. ఆ చేసిన సంపాదనతో మనమైతే జమ్మడికి వెళ్ళి వలలు అయితే తీసుకొచ్చామండి. ఆ వలలు అయితే కడుతున్నాము. దాదాపుగా 10 రోజులు అవుతుంది వలలు కట్టుబెట్టి. చూడండి ఎలా కడుతున్నాము. ఈ వలలు మొత్తం ఇలాగైతే కడుతున్నాము. 10 రోజులు అవుతుందండి. కింద పూస పైన దూదనం. ఇప్పుడైతే కళ్ళు అయితే ఎంచి కట్టాలి. ఇలాగైతే కడుతున్నాము. చూసేయండి. కట్టిన తర్వాత ఏమైందంటే చేసిన దాకా నాకైతే ఆ కష్టాలు అనేది అయితే పోలేదండి. నేను చిన్నప్పుడు నా కొడుకుని వేసుకొని ఎలా కష్టపడినానో అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. అంటే అంత పూర్తిగా అయితే చూపిలేనండి. అంటే నాకాడైతే అప్పట్లో నా దగ్గర ఉన్న ఒక ఫోటోవేనండి. ఆ ఒక్క ఫోటో అయితే మీకైతే చూపిస్తున్నాను. అప్పుడు నేను ఎలా ఉన్నానా, నా పిల్లల్ని ఎత్తుకొని పనికి ఎలాగా వెళ్ళానా అనేది అయితే మీకైతే చూపిస్తున్నాను. చూసేయండి. ఆ ఒక్క ఫోటోవేనండి. ఇంకా వచ్చేసి ఏంటంటే మా ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు మేమైతే ఇక్కడ మా ఇల్లు అయితే తాకడ పెట్టాము. తాకడ పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది. చూడండి, నేనైతే ఇద్దరు తాకడ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది. కానీ ఇది ఎందుకు తాకడ పెట్టాము అనేది అయితే మీకైతే చెప్పాను కదండి. మా ఆయనకి యాక్సిడెంట్ కావడం వల్ల అదేనండి. నాకంటూ బయట వాళ్ళు సపోర్ట్ లేదు, అత్త మామూలు సపోర్ట్ లేదు, పుట్టింటోళ్ళు సపోర్ట్ లేదు. కేవలం నేనేమనుకుంటానంటే ఇక్కడ వచ్చేసి కనీసం వీళ్ళ సపోర్ట్ నాకు ఎట్ట లేదు, మీ సపోర్ట్ అని ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. కానీ మన వాళ్ళ సపోర్ట్ లేకుండా యూట్యూబ్ సపోర్ట్ ఉంది కదా, ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కదా, ఫాలోవర్స్ సపోర్ట్ ఉంది కదా, జాలంగా అంటే మా ఆయన అంటున్నాడండి, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ సార్ మనకు అని అంటున్నాడు. కానీ నేనైతే చెప్పలేనండి ఈ బాధ. నా జీవితంలో ఆ నరకం చాలా ఎలబోసానండి. ఏమిటంటే మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అస్సలు ఎవ్వరే కానీ కనీసం అంటే వాళ్ళ బంధువులు అంటే ఉన్నారండి. ఒకరి దగ్గర తీశారు మమ్మల్ని. వాళ్ళు కూడా ఎవరు అనేది అయితే మీకు వీడియోలో అయితే చెప్తానండి కంపల్సరిగా. ఆయన ఎవరే కదండి, మా బావనే. మా బావ అయితే దగ్గర తీసేటప్పుడు మమ్మల్ని. అసలు ఈ బాధ అనేది నా వల్ల అయితే కావడం లేదు చెప్పాలంటే. అప్పుడేం కానీ ఒక్కరి సపోర్ట్ ఎంత ఉంటుందండి. మేము బ్రతికేది ఆడికి, మా బావ కూడా బ్రతికేది ఆడికాడికి. ఆయనే మాకు అప్పట్లో సహాయం బాగా చేశాడండి. ఎందుకంటే తమ్ముడు కాబట్టి. ఇంకా వచ్చేసి ఏంటంటే అస్సలు ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ మన రిజర్వ్ అయింది కదండి. అబ్బా, అది ఎక్కువ ఘోరం అండి. ఇంకా ఎవ్వరు దగ్గర తీయకపోతే అందరం తోలుకొని అడవికి వెళ్ళిపోయానండి. అప్పో, అసలు ఇబ్బంది భరించలేమండి. నాకంటూ ఎవరు లేరు అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటికైతే. అసలు ఎవరంటూ దగ్గర తీయడం లేదండి. ఎక్కడన్నా అప్పు అడుగుదామంటే ఎవరు అప్పియారండి. వాళ్ళకెందుకు అప్పిచ్చే, వాళ్ళకేముంది, ఏం చూసి చేయాలి వాళ్ళకి అప్పు అని చాలా వరకు అయితే అన్నీ అడుగుతున్నారు మమ్మల్ని అయితే. కానీ మా దగ్గర అంటూ ఏముందండి. కనీసం కట్టించుకున్న నా సొంతంగా కట్టించుకున్న ఇల్లు కూడా లేదు నాకు. ఈ ఇల్లు కూడా తాకడికైతే పోతుంది. అందుకు మీకైతే
మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని మీకైతే తెలియపరుస్తున్నాను. ఇది చాలా అంటే చాలా చాలా గుంత అండి ఇది. ఈ గుంత అంతా బూడిసి దీనికి అదే అండి మా ఆయనకు అప్పుడు మా ఆయన నేను బాగున్నప్పుడు చాలా కష్టపడినామండి. ఇల్లుకి చుట్టూ పని చేసుకొని మనం ఇలా బండలు బాతించుకొని చుట్టూ ఇలాగైతే చాలా బాగా అయితే చేసుకున్నామండి ఈ ఇల్లుని. లాస్ట్కి వచ్చేకల్లా మా ఆయనకు తాకట్లోకి అయితే పోతుంది. అంటే తాకట్టు పోయినందుకైతే నేనైతే బాధపడలేదండి. ఎందుకంటే మా ఆయనకే కదా, మా ఆయనకి దెబ్బ తగిలింటున్నాయి కదా ఇది తాకట్టు పెట్టింది నేను. అంటే నాకు మా ఆయన ఉంటే చాలు, నాకు ఇల్లు లేకపోయినా బాధలేదు. చెట్టు కిందనే బతుకుతామండి, నష్టం లేదు మాకు. మీ సపోర్ట్ మాకుంటే చాలు. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేమైతే అస్సలు ఎవరికి భయపడము. ఇప్పుడు కూడా అన్న మీరు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నాకు నా వాళ్ళంటూ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు నాకు నేను అనుకున్నాను. ఇప్పుడైతే అదేనండి నేను చెప్పాను కదా రిజర్వాయ్ అని. ఆ రిజర్వాయ్లో పడిన కష్టాలు అయితే మామూలుగా అయితే కాదండి. అప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. అక్కడికి వెళ్ళి చెరువులో ఇంటికి వచ్చేలేదండి. 3 పిల్లల్ని పెట్టుకొని అక్కడ చెరువులో ఉండి చెరువులోనే వేట చేసుకుంటా మా ఆయనకు మేము జీవనాధారం అయితే అక్కడనే మాకైతే అక్కడనే గడిచిపోయిందండి. మా ఆయన కాలు అప్పటికే కూడా మా ఆయనకు సంవత్సరానికి అయితే కాలు మారిందండి. సంవత్సరానికి కాలు మారిన తర్వాత మేము వచ్చేసి అక్కడికి వెళ్ళామండి గిద్దూరు సైడు. ఎందుకంటే గిద్దూరు సైడు అక్కడ పనులు ఎక్కువ ఉంటాయి అని తెలిసింది మనకు. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకొని మనం ఎంత పని చేసినా కానీ మనకు జీవనాధారానికే కానీ మనము అప్పు కట్టేంత స్తోమతలో లేమండి. ఎందుకంటే మా ఆయన టాబ్లెట్లకి మా ఆయన మందులకి ఆయనకు దానికే సరిపోతుంది. కానీ వచ్చేసి ఏంటంటే మనం ఇల్లు ఇడిపించుకున్నంత పొజిషన్లో లేము. లేము కాబట్టి చూడండి మీరు కూడా అనుకోవచ్చు, అవును చేపలక్క పొలం వేసింది కదా అని అనుకోవచ్చు. కానీ మీకు కూడా తెలుసండి అది నా సొంత పొలం అయితే కాదు, అది నేను కౌలు తీసుకున్న పొలము. ఆ పొలమైన కూడా దాంట్లో ఫస్ట్ మన పంట పెట్టుబడి తీసేయంగా మన గుత్త తీసేయంగా అన్ని తీసేయంగా కనీసం అంటే మనం ఈ మిద్దె తాకట్టు పెట్టాం కదండి, దీనికి వడ్డీ కూడా కట్టలేకపోయామండి. ఆ వడ్డీకి కూడా సరిపోలే ఆ డబ్బులు. రెండో పంట కూడా మళ్ళీ మనం మందులు అవన్నీ అంటే మనం దండికి తీసుకోలే కదండి, ఎకరే కదా. ఈ ఎకరం మీరు కూడా ఆలోచన చేయండి. రైతులు ప్రతి ఒక్క రైతులు నా వీడియో చూసే వాళ్ళందరూ ఎకరాలో ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి పోతుంది, ఎంత మిగులుతుంది అనేది అయితే మీకు కూడా తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంకా వచ్చేసేదంటే ఆ పొలం నేను వేయడం వల్ల దీనికి వడ్డీ కూడా అంటే ఈ సంవత్సరం పన్న వడ్డీ కూడా కట్టలేకపోయాడండి. ఆ వడ్డీ కూడా నాకు అనిపించింది ఇంకా ఈ వడ్డీ కూడా మనం కట్టలేము. ఇక్కడైతే మా ఊళ్ళో అయితే వడ్డీ పెద్ద వడ్డీ అనండి, చిన్న వడ్డీ కాదు. ఆ వడ్డీ గురించి అయితే మనం మాట్లాడుకోలేము ఇప్పుడు. ఆ వడ్డీ నేను కట్టలేక ఇప్పుడు నా ఇల్లు అయితే వెళ్తుంది. ఇల్లు అయితే అనిపిస్తున్నానుగా, ఎందుకంటే చాలా ఎక్కువైందండి భారం. వాళ్ళు ఒత్తిడి చేసే కొద్దీ ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తారు, మనం ఎక్కడికైనా పోతాం డబ్బులకి. మా అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు నేను వచ్చిందాకా అని అంటున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి మనం పోము. మనకు గొడవైనప్పుడు వాళ్ళు మనకు శత్రువుతో అయినప్పుడు మనం ఎందుకు పోతాం వాళ్ళ దగ్గరికి? ఏదైనా పోతాం, పోం కదా. అలాగా ఈ వీడియో మీకోసం ఇన్ని రోజులకి మీకు తెలియపరచాలని నేనైతే అనుకున్నానండి. ఏదో నేను చెరువులో ఉండి 4 చేపలు పట్టుకునేదానే కానీ పెద్ద అంత ఆలోచన అంత మైండ్ నా దగ్గర అయితే లేదండి. ఎందుకంటే నేను చాలా సింపుల్గా ఉండేదాన్ని. నాకు అనిపించింది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలియాలబ్బా, నా బాధ ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, నాకు సబ్స్క్రైబర్స్ ఉండరు, నా బాధ వాళ్ళకి తెలియపరచాలి అని అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా దీనికైతే గడువు అయితే అయిపోయిందండి. మన ఇల్లుకి గడువు అయిపోయింది. ఇంకా గడువు కూడా ఎన్నెలు ఉందబ్బా, మహా అంటే ఒక 4 నెలలో 3 నెలలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏమో బాధ మాకెందుకు చెప్తుంది, ఏమకు మేము చేయాలనా, ఏమకు ఇప్పుడు కష్టం వచ్చిందా అటు చెప్తే యూట్యూబ్లో ఉన్న వాళ్ళు సాయం చేస్తారా అని అనుకోవచ్చు. కానీ మన సబ్స్క్రైబర్స్కి నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నానండి. నేనైతే ఇది కావాల్సి అయితే చేయడం లేదు, ఇది నిజం, పచ్చి నిజం అండి. ఇది నా ఊళ్ళోకి వచ్చి అడిగినా కానీ ఇదే నిజం చెప్తారు. ఎందుకంటే మా ఆయనకు యాక్సిడెంట్ కావడం వల్లనే నేను ఇల్లు తాకట్టు పెట్టిన. అది
అప్పట్లో అది నేను గవర్నమెంట్కి వెళ్ళలేదండి. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్తే అప్పట్లో సరిగా లేదు, సరిగా ట్రీట్మెంట్ ఇవ్వరు అది ఇది అని తెలిసింది కాబట్టి ప్రైవేట్కి అయితే వెళ్ళానండి. ప్రైవేట్కి వెళ్ళాను కాబట్టి నా భర్తను నేను బ్రతికించుకున్నాను. లేకుంటే ఏ కుంటి కాలు పెట్టుకొని కాలు లేకుండానో, కాలుకే కాదండి యాక్సిడెంట్, కాలు లేకుండా ఉండవేయింది. అందుకు కాబట్టి నేనైతే ఇప్పుడైతే ప్రైవేట్కి కాకుండా గవర్నమెంట్కి కాకుండా ప్రైవేట్కి వెళ్ళి అయితే మా ఆయనకి అయితే ఆపరేషన్ అయితే చేపించేసాను. కానీ మనకు ఇల్లు లేకుండా ఒకటే నేనైతే తాకట్టు పెట్టి మా ఆయన అయితే బ్రతికించుకున్నానండి. ఇక్కడ వచ్చేసి అదే అంటారండి, ఏదో సొల్లు కబుర్లు చెప్తుంది ఈరోజు వచ్చి అది ఇది అని అనుకుంటారు కదండి. అదేం అలాగైతే ఏం అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఇది నిజం మీకు చెప్పాలని అనుకున్నాను ఈరోజు. అంటే నేను ఇది తాకట్టు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది కాబట్టి ఈరోజు మీకు నేను తెలియపరచాలని అనుకున్నాను కాబట్టి తెలియపరుస్తున్నానండి. ఈరోజు వచ్చేసి చూడండి, నా మనసులో బాధ మీకు అందరికీ తెలియపరచాలి కల్లా నాకు కూడా కొంచెం ఇంతలో కొండని ఎత్తిని పెట్టుకొని తిరుగుతున్నట్టు ఉండిందండి. ఇప్పుడైతే చాలా కొంచెం ఫ్రీగా అయితే ఉంది ప్రాణం నాకు. ఎందుకంటే మీకు చెప్పాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి, నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి అని ఒకటైతే ఒక ఫీలింగ్ అయితే ఉండింది. మీకైతే చెప్పేశాను, నా మనసులో భారం అయితే దించుకున్నానండి మీకు చెప్పి. చూడండి, నాలాంటి కష్టాలు అదంటే నా కష్టాలు నా పగవాడికి కూడా రాకూడదు అని నేను అంటానండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎవరికి రాకూడదు అలాంటి కష్టాలు. అవి మామూలు కష్టాలు కదండి, జీవితంలో పడిన కష్టాలు. నా కష్టాలు ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయండి, ఇప్పటికైతే ఇంకా అలాగే ఉన్నాయి. కానీ నా కొడుకు నా చేతికి ఎక్కించిండని ఇద్దరం కలుసుకొని వాళ్ళ నాన్నకు మందులకి టాబ్లెట్లకి దాలకి మేము పెట్టిన ఈ మిద్దె తాకటి పెట్టినా కానీ వచ్చేసి ఏమైందంటే ఇక్కడ టాబ్లెట్లకి దాలకి దీలకే సరిపోయింది, కానీ మా అప్పులకేమో అలాగే నిలబడిపోయాయి కదండి. ఇంకా వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా వరకు అలాగే ఇల్లు అదే అంటండి, ఇల్లు లేకపోయినా బాగాలేదు, నా భర్త మీద నాకు ఉంటే చాలని నేను అనుకున్నాను కాబట్టి ఇల్లు అయితే వాళ్ళకైతే వదిలిపెట్టేస్తున్నాను. చూడండి, ఇంకా ఇట్లాంటి మంచి ఇప్పటి నుంచి ఇంకా నా కష్ట సుఖాలన్నీ మీకైతే చెప్పేశానండి. ఇప్పటి నుంచి ఇంకా ఇలాంటి కష్టాలు ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడి మంచిగా వీడియోలు చేసుకుంటా, మంచిగా పని చేసుకుంటా, మీకు మంచి వీడియోలు చూపించుకుంటా. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.